నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. ఏపీ పొలిటికల్ హిస్టరీలో జనసేనది ప్రత్యేక స్థానం. మొన్నటి వరకు ఫెయిల్యూర్ పార్టీ, కానీ ఈ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించడంతో జనసేన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. తన పార్టీ అభ్యర్థులు గెలవడమే కాదు, ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపునకు కూడా పవన్ కళ్యాణ్ కారణమని నేషనల్ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. ప్రధాని మోదీ అయితే పవన్ కాదు తుఫాన్ అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ స్టామినాను జాతీయ స్థాయిలో పెంచారు. 2014 ఎన్నికల నాటికి ఆవిర్భవించింది జనసేన పార్టీ, కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపారు పవన్. 2 చోట్ల మద్దతిచ్చిన వారే గెలిచారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేశారు. జనసేన 1 చోట మాత్రమే గెలిచింది. 2 చోట్ల పోటీ చేసిన పవన్ మాత్రం ఓడిపోయారు. దీంతో జనసేన అంటే ఒక రకమైన ప్రచారం ప్రారంభమైంది. అదొక పార్టీ అయినా అని ఎగతాళి చేసిన వారు సైతం ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు జనసేన విషయంలో హేళనగా మాట్లాడేవారు. కానీ ఈ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది జనసేన పార్టీ. పొత్తులో భాగంగా 21 చోట్ల పోటీ చేసి విజయం సాధించింది. 100% విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే క్షేత్రస్థాయిలో జనసేనకుండే అభిమానుల సంఘటిత కావడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. ఇప్పుడు మరో రికార్డుకు దగ్గరగా ఉంది జనసేన. 10 లక్షల సభ్యత్వ నమోదు దాటడం విశేషం. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై నాయకత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ నెల 18 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభించారు. అయితే వారం రోజు వ్యవధిలోనే 10 లక్షల సభ్యత్వాలు నమోదు కావడం విశేషం. అందుకే ఈ సభ్యత్వ నమోదు గడువును పెంచింది జనసేన. మరో వారం రోజుల పాటు సభ్యత్వ నమోదు చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఏడాది సభ్యత్వ నమోదు సంఖ్య పెరగడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో కూడా సభ్యత్వాలు జరుగుతున్నాయి. అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన వర్షాలు అడ్డంకిగా నిలిచాయి. అందుకే వారం రోజుల పాటు గడువు పెంచారు. వాస్తవానికి జనసేన ఆవిర్భావం నుంచి సభ్యత్వ నమోదు కొనసాగుతుంది. ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరగడం, ద్వితీయ శ్రేణి క్యాడర్ల ప్రభావం పెరగడం కారణంగానే సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కూడా కొనసాగుతున్నారు. జనసేనకు 3 మంత్రి పదవులు కూడా దక్కాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, 6 కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి జనసేనలో చేరికలు పెరిగే అవకాశం ఉంది. కానీ గెలిచి 50 రోజులు కూడా దాటకపోవడంతో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే మున్ముందు జనసేనలో చేరికలు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే జనసేన పార్టీ బలం అమాంతం పెరగనుంది. ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో జనసేన బలం పెరగడంతో విశేషం. ఆంధ్ర రాష్ట్రంలోనూ, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ జనసేనకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. స్టేట్ ఇంటూ అనంత టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంత టీవీ. థ్యాంక్ యూ.